హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. మెయిన్ దీంట్లో 2-3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ ఆల్రెడీ వీడియోలు చూస్తున్నారు, అక్కడ అవుట్లెట్ కోసం రావాలనుకుంటున్నారు, లేదా డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, ఫ్రాంచైజీ రకరకాల మోడల్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు రెగ్యులర్ కాల్ చేస్తే అసలు చూశారు కదా నా ఫేస్ ఎట్లా ఉందో. కరెక్ట్ నిద్రపోయి వారమైందండి. లాస్ట్ వీక్ అక్కడ వెళ్ళి అగ్రిమెంట్ చేసుకొని వచ్చాము. 21st, 22nd నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అంటే దాని ముందు నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర లేదు. డైలీ నాకు 3 o'clock అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 6 o'clock లేసి వర్క్ చేస్తున్నాము. ఆర్డర్లు కంటిన్యూ వస్తూనే డైలీ ఒక 10-20 ఆర్డర్స్ వస్తున్నాయి. ఇది చేయాలి 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 అని చెప్పేసి ఆ అవుట్లెట్ డిలే అయిపోతుంది. దానితో అక్కడ వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఏదన్నా అప్డేట్ ఉన్నా సరే నేను డైలీ వీడియో పెట్టను, కానీ 3 డేస్కో 4 డేస్కో 1 వీకో నాకు టైం ఉన్నప్పుడు వీడియో పెడతాను. చాలామంది ఏదో జనాలు వీడియో పెట్టలేదు సార్, వీడియో పెట్టలేదు. మీ వీడియోల కోసం అయితే మనం టైం వేస్ట్ చేయలేమండి. వీడియోలో పెడితే డబ్బులు రావు, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. కాబట్టి వీడియోలు మనకు నచ్చినప్పుడు పెడతాం. కాబట్టి వీడియోలు పెడితే పెడతాం, లేకుంటే లేదండి. సెకండ్ ఏంటంటే, యాక్చువల్లీ మనము అవుట్లెట్ ఇనాగ్రేషన్ అనేది ఫస్ట్ 30th అనుకున్నాము. ఒక రీజన్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ 6th అనుకున్నాము. యాక్చువల్లీ 6th కూడా అది మనకు పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే దానికి 2-3 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫస్ట్ ఏంటంటే, 12 మనం ఇనాగ్రేషన్ వచ్చేసి 12వ తారీఖు పెట్టుకుంటున్నాం. అంటే దసరా రోజే పెట్టుకుంటున్నాము. అంటే చాలామంది రిక్వెస్ట్ ఏంటంటే, సార్ 6th వచ్చామనుకోండి, 1 డే హాలిడే ఉంటుంది, కలవడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు. లేని ఆ మోడల్ మేము ఒకసారి ప్లాన్ చేసుకొని దాని తర్వాత మీతో డిస్కస్ చేసి బడ్జెట్ ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మా అవుట్లెట్లో స్టార్ట్ చేస్తాం. కాబట్టి హాలిడేస్లో కాకుండా మాకు దసరాలో హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఆ టైంలో 2-3 డేస్ మీరు స్పెండ్ చేయగలిగితే బెటర్ అన్నారు. అట్లా అని చెప్పేసి వాళ్ళ గురించి ఒకటి పోస్ట్పోన్ చేసుకున్నాము. రెండోది ఏంటంటే, మేజర్గా మనకి ఇనాగ్రేషన్కి అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే 6th అవైలబుల్ లేడనమాట. అంటే ఆ సండే రోజు అవైలబుల్ లేడు. మిగతా వర్కింగ్ డేస్లో పెడితేనేమో మనకు వర్కౌట్ కాదు, అంటే అందరు రావడానికి కుదరదు అనమాట. అందుకే ఆయనను కూడా దృష్టిలో పెట్టుకొని దసరా టైంలోనే మా దగ్గర పొద్దుటూరులో పెద్దది అక్కడ మన ఇది ఈవెంట్ ఒకటి నడుస్తుంది అనమాట. అంటే దాన్ని ఏమంటారా, మీకు ఎగ్జిబిషన్ టైప్లో ఒక పెద్ద ఈవెంట్ నడుస్తుంది. అక్కడ అమ్మవారిని ఊరేగిస్తారు. ప్రొద్దుటూరులో ఫేమస్ అమ్మవారిని ఊరేగిస్తారు. ఆ ఊరేగింపుకి చాలామంది అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అటు జమ్మలమడుగు ఇటు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఇనాగ్రేషన్ టైంలో ఇన్వైట్ చేయాలన్న ప్లానింగ్తో 12వ తారీఖు పెట్టుకున్నామండి. ఇది కన్ఫామ్. ఇంకా 12వ తారీఖు ఎవరు వచ్చినా రాకున్నా సరే, ఎవరున్నా లేకున్నా సరే 12th కన్ఫామ్గా మనం ఇనాగ్రేషన్ పెట్టుకుంటున్నాం. కాబట్టి గుర్తు చేసుకోండి. కాబట్టి మీరు అరే చాలామంది ఏంటంటే, సార్ ఏంటి సార్ మీరు కరెక్ట్ ఒక డేట్ చెప్పట్లేదంటే, నా బిజినెస్ నాకు అనుకూలంగా ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకుంటాను. ప్రపంచంలో ఉన్న ఒకరి గురించి మనము ఇనాగ్రేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలు సలహాలు చెప్తారు. ఎందుకంటే ప్రపంచంలో మీకు ఫ్రీగా వచ్చేది ఏదైనా ఉందంటే ఓన్లీ సలహాలే, ఉచిత సలహాలే. సలహాలు ఏమంటే నేను కూడా కూర్చొని 100 సలహాలు ఇస్తా. మనకు సలహాలు కాదు కావాల్సింది, సొల్యూషన్ కావాలి. అసలు అక్కడ పెట్టే మోడల్ ఏంటి, అందరూ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇన్వెస్టర్ కానీ ఫ్రాంచైజీ అంటే నాకు కాల్ చేసే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, జక్కా పెద్దన్న అంటే జ్యోతి ఫుడ్స్ అంటే పచ్చళ్ళు అంతే. వాళ్ళ మైండ్ సెట్‌లో ఇది ఫిక్స్ అయిందంటే దాంట్లో వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఓన్లీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ అంటే పచ్చళ్ళు అమ్ముకుంటారు. పచ్చళ్ళు అనేది నా బిజినెసే కాదు. క్లియర్‌గా చెప్తున్నా. ఇన్వెస్టర్స్ గానీ, లేదంటే వచ్చే వాళ్ళకి గానీ, పచ్చళ్ళు అనేది మనకున్న బిజినెస్‌లో రూ. 100 రూపాయి వ్యాపారము. ఓన్లీ రూ. 100 రూపాయి వ్యాపారం. రూపాయి వ్యాపారమే 10,000 కోట్ల రూపాయల బిజినెస్ కోసం ప్లాన్ చేసినప్పుడు మిగతావి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ఎందుకంటే మనం ఎందుకు ఇన్ఫార్మ్ చేయట్లే అంటే, నేను చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని కాపీ పేస్ట్ చేసేసి ఒకటి నాకు అంటే లాస్ అయిపోతున్నారు. తర్వాత తెలియని దాంట్లో వెళ్ళిపోయి అనవసరంగా స్ట్రగుల్ అవుతున్నారు. వద్దురా పెట్టొద్దురా అంటే వాడు పెట్టేస్తాడు. సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను పెట్టాను. ఇప్పుడు మొత్తం అసలు నాకు ఎవరు సేల్స్ లేదు, లేదా అది లేదు, ఇది లేదు, ఎట్లా చేయాలా, మీ సపోర్ట్ కావాలి. దానికో టైం వేస్ట్ అంతే. నేను ఎవరిని పెట్టుకోమని చెప్పట్లేదు, పెట్టమని చెప్పట్లేదు. ఆ మోడల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఆవేశపడుతున్నారు. కాబట్టి మన మోడల్ ఏదైతే ఉందో, ఇప్పుడు అవుట్లెట్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ అవుట్లెట్ ఆఫీస్ ఏందంటే, మా దగ్గర కూడా అవుట్లెట్ పెడతారు, ఆఫీస్ పెడతారు. అక్కడ పచ్చళ్ళు అమ్ముతాం మేము, షీట్లు అమ్ముతాము, బాటిల్లు అమ్ముతాము, రూ. 2 వ్యాపారము. నాది రూ. 2 వ్యాపారం కాదండి. మాట్లాడితే నేను ఒకటి రోజుకి ₹1,00,00,000. నేను ఎప్పుడు మాట్లాడినా కోట్లే మాట్లాడతా. ఎందుకంటే నా విజన్ అట్లాంటిది, నా ప్లానింగ్ అట్లాంటిది. నాకు రోజు ₹1,00,00,000 కావాలి. అది ఎన్ని అవుట్లెట్లు పెడతామా, ఎంత టైం పడుతుందా, ఎన్ని రోజులు డిలే అవుతుందా, నేను బతుకున్నంత వరకు పోరాడతాను. ఖచ్చితంగా నేను అనుకుంది డైలీ 1 crore ఉంది బిజినెస్. ఇప్పుడు మనం అవుట్లెట్ పెట్టేది కూడా ఇది ఫిన్లాండ్ మోడల్. ఇక్కడ కంట్రీస్‌ది కాదండి. మనోళ్ళు ఏందంటే రోడ్డు మీద పెట్టేసినా తినేస్తారు గానీ, ఫిన్లాండ్ కంట్రీలో అక్కడ నేను మోడల్ చూసిన దాన్ని, దుబాయ్, ఖతార్‌లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆ లొకాలిటీలో, అట్లాంటి మోడల్‌ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది కంప్లీట్‌లీ రెస్టారెంట్ మోడల్. దీని పేరొచ్చేసి
పెట్స్ పార్క్ రెస్టారెంట్, పీఈటీ పెట్స్, పీఏఆర్కే పార్క్ రెస్టారెంట్, పెట్స్ పార్క్ రెస్టారెంట్. దీంట్లో ఆ పెట్టే మోడల్ ఎట్లుంటదంటే, దీని ఫ్రాంచైజీ కాస్ట్ వచ్చి రూ. 1,00,00,000 నుండి 3,00,00,000. చాలామంది అన్నారు, "అంత కాస్ట్ పెట్టి ఎవరు కొంటారు సార్" అని చెప్పేసి. కేఎఫ్‌సి వచ్చేసి రూ. 1,00,00,000 నుండి 3,00,00,000. పక్క దేశం ఓడిది కేఎఫ్‌సి అంటే ఒక లెగ్ పీసులు, ఆలుగడ్డ చిప్స్ అమ్మే ఓడి ఫ్రాంచైజీ మీరు 3,00,00,000 కొన్నప్పుడు, దుబాయ్, అరబ్ కంట్రీస్‌లో ఉన్న మోడల్‌ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, నా మోడల్ నేను పెట్టుకుంటాను. ఎవరు కొనలేదనుకోండి, సేమ్ మోడల్ ప్రతి ఊర్లో నేనే పెడతాను. అక్కడికొచ్చే జనాలు ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఒకరోజు స్ట్రెస్‌లో ఉన్నారు, ప్రాబ్లమ్‌లో ఉన్నారు. నా రెస్టారెంట్‌కి రండి. ఒకసారి మోడల్ రెడీ అయినాక మీకు అర్థమైపోతది. జీవితంలో ఇంక్లూడింగ్ మీ పెళ్ళాం, పిల్లలు కూడా మర్చిపోయి అక్కడ కూర్చొని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఏ వయసులో వాళ్ళన్నా గానీ. అట్లాంటి మోడల్‌ని డిజైన్ అంటే స్ట్రెస్‌కు గురయ్యేవాళ్ళు. ఈ రెస్టారెంట్ ఏందంటే నేను తిండి పెట్టాలా, పచ్చళ్ళమ్మాలా ఇది గాదు. ఒక కామన్ పీపుల్ గానీ, ఒక మంచి బిలియనర్ గానీ, లేదంటే డబ్బులున్న ఏ వ్యక్తి అయినా గానీ, బాగా స్ట్రెస్‌లో ఉన్నాడు. ఈ హ్యాపీనెస్‌ని లేదంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలనుకోండి, ఇప్పుడు మనం పెట్టే రెస్టారెంట్‌కొస్తే వాడి స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోతది. దాంతో పాటు మనం తీసుకున్న 3 ఎకరాలు గూడా దీంతో పచ్చడి కంపెనీ ఉంది, మిల్లెట్స్ కంపెనీ ఉంది, ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది, దాంతో పాటు ఫార్మింగ్ సెక్టార్ ఉంది, దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ ఉంది. దీంతో పాటు రిసార్ట్స్ గూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒక నెల రోజులు ఏదైనా రోగంతో బాధపడుతున్నారు మీరు, అక్కడికొచ్చి ఒక నెల రోజులు పని చేసి, దానికి సర్టెన్ ఫీజ్ ఉంటది, రూమ్ ఫెసిలిటీ ఉంటది, ఫుడ్ మనదే ఉంటది. అక్కడ పెట్టే వాటి అన్నిటికి ట్రైనింగ్ ఇస్తాం మనము. ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాము. విజన్ అనేది చాలా పెద్దది. ఇన్వెస్టర్లు అంటే లాస్ట్ టైమ్ మేము ఫస్ట్ టైమ్ పెట్టిన ఇన్వెస్టర్‌లకి, నెక్స్ట్ టైమ్ పెట్టిన ఇన్వెస్టర్‌లకి తేడా అబ్జర్వ్ చేసిందేంటంటే, ఆల్ ఆర్ మనీ మైండెడ్ అంతే. ఇప్పుడు ఎక్కువ పెట్టాము, ఇప్పుడే తొందరగా సంపాదించేసుకోవాలి. అందుకే ఎక్కడ అంటే జనాల్ని ఎక్కడ కట్ ఆఫ్ చేయాలో అక్కడ కట్ ఆఫ్ చేస్తున్నాం మనం. విజన్ అనేది లాంగ్‌లో ఉండాల. మనకి చాలా దూరం ఆలోచించాలి తప్ప, ఈరోజు ఈరోజు పెట్టేసామంటే, ఈరోజు పెడితే ఈరోజే తింటాము. వరి పంటేసుకోండి. లాస్ట్ టైమ్ గూడా ఈ ఎగ్జాంపుల్ జెప్పాను నేను. సపోజ్ మీరు వరి విత్తనాలు నాటారనుకోండి, 4 మంత్స్‌లో క్రాప్ వచ్చేస్తది. కట్ జేసేసుకుంటారు, మళ్ళీ తినాలి, మళ్ళీ నాటుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి. అదే ఒక మామిడి మొక్క నాటారనుకోండి, ఒక 5 ఇయర్స్‌కో, ఒక 5 ఇయర్స్ కానీ 1 ఇయర్‌కే కాయలు కాసినా సరే, 5 ఇయర్స్ తర్వాత నుండి ఒక 100 ఇయర్స్ వరకు కాపొస్తదది. 100 ఇయర్స్‌లో ఎంతమంది అంటే మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్. ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్. అట్లా ఉండాలి తప్ప, ఇది తక్కువుంది, నాకు ఇంకా వచ్చే నెల మొత్తం వచ్చేస్తది, ఇంక నెల వచ్చేస్తది. నేను ఆల్రెడీ ఇవన్నీ రిస్క్ కాలిక్యులేషన్ అంతా తీసుకొనే, అంటే జనాలు చెప్పిన ఉచిత సలహాలు వినాలా, ఇట్లా వినాలా, ఇట్లా వదిలేయాలా. నాతో ఆర్గ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. "అరే! నీ దగ్గర ఏం లేదు. నువ్వేమో 10,000 కోట్లకు అమ్ముతా అంటున్నావు, అట్లా అంటున్నావు, ఇట్లా అంటున్నావు. వాడి గురించి నాకు తెలుసు. వాడు కొనడు. అదాని కొనడు, అంబానీ కొనడు." ఎవరినో కొనమని నేను రిక్వెస్ట్ చేయట్లేదు. నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. నేను ఈ ప్రపంచంలో నేను అందరికంటే నేను బెస్ట్ అనమాట. ఎందుకంటే నేను కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చా. మన గురించి తెలవనోడు కుక్కలు రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్కలు మస్తు మొరుగుతాయి. అన్నీ పట్టించుకుంటే మనం ప్రయాణం చేయలేము. మేము చేసే ప్రతి దానికి జనాలు సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. నా దగ్గరున్న సబ్జెక్ట్‌ని జనాలు ఇంకా తీస్తానే ఉన్నారు. ఏది మాట్లాడినా ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్ ఎళ్ళిపోతుంది. కాబట్టి దసరాకి 12వ తారీఖు ఇనాగ్రేషన్ ఉంది. ఇది ఫైనల్. ఆ టైం కల్లా. అంటే 1 తారీఖు నుండి నేను ప్రొద్దుటూరులోనే ఉంటాను. ఎవరైనా కలవాలనుకుంటే ఈ 2, 3 డేస్‌లో హైదరాబాద్‌లో కలిసే ఓపిక లేదింకా. టైం గూడా లేదు. ఉన్న ఆర్డర్‌ల వరకు క్లోజ్ చేసేసి కంప్లీట్‌గా. ఫస్ట్ నుండి ప్రొద్దుటూరులో ఉంటాను. 10థ్ వరకు అవైలబుల్ ఉంటాను. 10థ్ కల్లా మోడల్ మొత్తం రెడీ చేసేస్తాము. ఆల్రెడీ ప్లానింగ్, డిజైన్ అంతా గీసేసుకున్నాము. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటాం, లేకుంటే లేదు. ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే ఈ జనాలతో మాటలు విని ఎంతవరకు నా మోడల్ అమ్మిన డబ్బులతోనే లేదా అక్కడొచ్చిన ఫండింగ్‌తోనే లేట్ అయినా నేను ఒక్కడినే జేసుకోవాలి. అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకునే ఆలోచన లేదు. ఎందుకంటే అంతా ఆల్మోస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని గూడా 90% టైమ్ పాస్ చేసేవాళ్ళున్నారు. లాంగ్ విజన్ అర్థం కాలే. అంటే యాక్చువల్లీ వీళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ గురించి అర్థం కాలేదు. దాంట్లో క్లారిటీగా చెప్తా నేను. సెకండ్ టైమ్ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌లో వీళ్ళకి అర్థం కాలేదు. సార్ మీరు పచ్చడి కంపెనీ అన్నారు. హైదరాబాద్‌కొచ్చాము ఆల్రెడీ చూసాము. ఇక్కడ అవుట్‌లెట్ అన్నారు. ఇది డిలే అవుతుంది. 3 ఎకరాల స్థలం అన్నారు. ఇది మళ్ళీ 6 నెలల వరకు మనం ఏం చేయాలి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఈరోజు పెట్టంగానే ఇంక రేపు వచ్చేయాల డబ్బులు మాకు. అట్లాంటిదేమైనా ఉంటే మంచిగా చెప్పండి. అట్లా ఉంటే అగ్రిగోల్డ్ లాగానో ఎవడో మంచి ముంచోడి దగ్గరికెళ్ళండి. వాడు బాగా ముంచేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఏదన్నా సరే నిర్మించడం చాలా అంటే కట్టడం చాలా కష్టం. రీసెంట్‌గా దానికో ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్‌లో హైడ్రా అని చెప్పి మొత్తం కూల్చేస్తున్నారు. ఇక్కడికక్కడికి మీరు చెరువుల మీద కట్టుకున్నారు, ఆడ కట్టుకుని, ఈడ కట్టుకున్నారు. అదే దాంట్లో నేను రీసెంట్‌గా 2, 3 వీడియోలు చూసాను. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న వాళ్ళని వదలట్లేదు, లేని వాళ్ళని వదలట్లేదు. ఉన్నవాళ్ళు చిన్నగా ఉన్నవాళ్ళు చిన్న ఇల్లులు. వీళ్ళని వదిలేసినా సరే ఒక్కొక్క విల్లా వచ్చి 3,00,00,000 పెట్టి కట్టుకున్నారు. దానికి అన్ని గవర్నమెంట్ పర్మిషన్‌లున్నాయి, మున్సిపల్ పర్మిషన్ అన్ని పర్మిషన్‌లున్నాయి. వితిన్ 1 డేలో తెచ్చారు, నోటీస్ ఇచ్చారు, సామాన్లతో పాటు తీసేశారు. వాడు ఎంత కష్టపడిండాలా? వాడు ఆల్రెడీ 3,00,00,000 పెట్టి తీసుకున్నాడు. ఇంకా 1,50,00,000 లోన్ ఉంది. వీళ్ళేమో ల్యాండ్ మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ బతకాలా? చావాలా? అంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతదని మనకు తెలీదు.
అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలా. ప్రతిసారి ఇన్వెస్ట్‌మెంట్ రాదు. ప్రతిసారి ఎవడు కూడా రూ. 10, రూ. 20 రిటర్న్స్ ఇవ్వడు. మీరు బయట రూ. 2 వడ్డీ, రూ. 3 వడ్డీకి తీసుకున్నాడే ఎగరగొట్టి పోతున్నాడు. ఐపీఎల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ పక్కనోడు బిజినెస్ చేసి మీకు రూ. 20, 30 వడ్డీలు ఎందుకు ఇస్తారండి? ఇచ్చిన దానికి 100 క్వెషన్లు మళ్ళా. దానికి పేపర్ రాస్తావా, డాక్యుమెంట్ రాస్తావా, డాక్యుమెంట్ రాసి కోర్టులో ఇన్ని కేసులు ఇప్పటికి తేలని కొన్ని వందల కేసులున్నాయి. రియల్ చేసేవాడిని నమ్మరు. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏందంటే క్లియర్‌గా చెప్తున్నాను నేను. మన రిక్వైర్మెంట్ వచ్చేసి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి రూ. 1,00,000 నుండి మన టోటల్ రిక్వైర్మెంట్ రూ. 2,00,00,000. రూ. 2,00,00,000లో ఆటోమేషన్, కంపెనీ, దాని ఎక్విప్‌మెంట్స్, డిజైనింగ్, సిస్టమ్ మొత్తం రెడీ అయిపోతది. ఒక బడ్జెట్ పెట్టుకున్నాం. మేము కాలిక్యులేషన్ చేసి ఒక బడ్జెట్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఇది ఏందంటే మినిమమ్ మీరు రూ. 1,00,000 నుండి 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ తీసుకునేది ఏందంటే మీ దగ్గర మొత్తం ఉన్నాయని మేము తీసుకోము. అట్లా అని చెప్పేసి తక్కువైతే తీసుకోలేము. 1,00,000 నుండి ఆప్షన్ ఏందంటే 1,00,000 నుండి 10,00,000 వరకు. ఈ 1,00,000 నుండి 10,00,000 వరకు ఏందంటే మీకు 1 మంత్ ఫస్ట్ 6 మంత్స్ 6 నెలలు ఓపిక లేదంటే కంపెనీ ఒక సంస్థ నిలబడాలంటే ఒక ఇల్లు కట్టి మనం రెడీ చేసుకోవాలా, ఓపెనింగ్ చేసుకోవాలంటే కూడా సంవత్సరం పడుతుంది. మీరు పెట్టుబడి పెట్టగానే అంటే ఈరోజు ఇల్లు ఇంకా గుంత తవ్వంగానే మీరు రెంట్లు వచ్చేస్తాయి. బిల్డింగ్ కట్టాలంటే 4 అంతస్తులు ఏదో ప్లానింగ్ తీసుకున్నాము. ఇంకా బిల్డింగ్ కట్టేగానే రెంట్లో దాని పిల్లర్ తీయాలా, దాని స్లాబ్ వేయాలా, దాని రూములు కట్టాలా, ఇంటీరియర్ డిజైన్ చేయాలా, వీటన్నిటికీ టైం పడుతుంది. అట్లనే నా సంస్థ రెడీ కావడానికి 6 మంత్స్ టైం పడుతుంది. ఎంత రన్నింగ్లో ఉన్నా హైదరాబాద్ నడుస్తూ ఉంటుంది కానీ 2 crores రిటర్న్స్ ఇవ్వాలంటే నాకు 6 మంత్స్ పడుతుంది. ఫస్ట్ 6 మంత్స్ రూపాయి ఇంట్రెస్టే ఇస్తా. ₹1 ఇంట్రెస్టే అంతే. మీరు ఎవడెన్ని చెప్పినా ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ఏం సార్ లాస్ట్ టైం లాగా మీరు 20, 23 ఇవ్వచ్చు కదా, 10 ఇవ్వచ్చు కదా. కోట్లకి ఎవడు 10లు 20లు ఇవ్వడు. ఫస్టే ఒకటే. ఫస్ట్ 6 మంత్స్ ₹1 ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుండి మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ₹1,00,000 కానివ్వండి, 10,00,000 కానివ్వండి, దానికి 10% ఈక్విటీ ఉంటుంది. ఎందుకంటే అప్పటికల్లా మొత్తము ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. రెస్టారెంట్ అవుట్లెట్లు నడిపిస్తాం. అది 6 మంత్స్ కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ మంత్‌లోనే 1 తారీఖు వరకు ఎందుకు పెట్టుకున్నానంటే 1 వరకు ఎవరు పెడతారో వారు ఫైనల్. దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసేస్తాను. యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసేస్తాను మొత్తం. ఎందుకంటే కంటిన్యూ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం వర్క్ చేసుకోనియరు. ఇప్పుడు ఈ మోడల్‌ని నేను 1 సీఆర్ నుండి 3 సీఆర్ అమ్మాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ మోడల్ అంత పోతది కాస్ట్. ఎందుకంటే అది మన దేశంది కాదు. దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో ఆ మోడల్ ఉందంటే జనాలకు అట్రాక్షన్ అంతే. దానికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఆల్మోస్ట్ నేను 30,00,000 నుండి 50,00,000 పెడుతున్నా ఆ మోడల్ కోసం. దానికి 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ మేము ప్లానింగ్ పెడుతున్నాం. రిటర్న్స్ మళ్ళీ తీసుకున్న వాళ్ళకి ఎట్లొస్తదంటే వితిన్ 6 మంత్స్‌లో వాళ్ళకి పెట్టిన 1 crore గాని, 2 crore గాని రిటర్న్స్ వచ్చేస్తాయి. వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేస్తా. కాబట్టి మోడల్ అమ్ముతున్నా, ఆ మోడల్‌ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటా తప్ప డెడికేట్‌గా నేను పెట్టను. ఇన్వెస్టర్ దగ్గర కూడా తీసుకోము. అట్లా ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ఫస్ట్ 6 మంత్స్ వచ్చి ₹1, నెక్స్ట్ 5 ఇయర్స్ వచ్చి మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి 10%. అయిపోయినాక 5 ఇయర్స్ తర్వాత అగ్రీమెంట్ క్లోజ్. యాక్చువల్ లాస్ట్ టైం ఏం చెప్పామంటే కంపెనీ అమ్మితే ఇంత ఈక్విటీ ఇంత ఎన్ని ఈక్విటీలు చెప్పినా ఎంత చెప్పినా ఈ జనాలకు అర్థం కాదు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు అయిపోతుంది. నర్సరీ ఓడికి పీహెచ్‌డీ సబ్జెక్ట్ చెప్తే ఏం అర్థం కాదు. అందుకే అన్నీ ఆపేశాను. ఒకటే దీనిలో రూల్ ఏందంటే ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి ₹1 ఇంట్రెస్ట్, నెక్స్ట్ వచ్చేసి 5%. ఓన్లీ 5 ఇయర్స్ 60 మంత్స్. దాని తర్వాత బెనిఫిట్స్ ఏందంటే మీరు పెట్టిన 1,00,000 ఏదైతే ఉందో 10,00,000 ఏందో నేను రిటర్న్ ఇచ్చేస్తాను. అది రిఫండబుల్. దీనికి మళ్ళీ అప్రిషియేషన్ కింద మళ్ళీ నేను దానికి మీకు 1,00,000కి 1,00,000 అయితే 1,00,000, 10,00,000 అయితే 10,00,000 యాడ్ చేసి ఇస్తా. ఇక్కడికి క్లోజ్. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఇయ్యము. కంపెనీ అమ్మిన లాస్ట్ టైం వీడియోలో చెప్పాను ఆల్రెడీ. కంపెనీ అమ్మితే 1% ఈక్విటీ, 10% ఈక్విటీ. ఈ ఈక్విటీలు తెలీదు. వాళ్ళకి ఆ సబ్జెక్టు అర్థం కాదు. అసలు ఎప్పుడు చూడు ఈరోజు నాకు ₹10 వడ్డీ వస్తదా, ₹20 వడ్డీ వస్తదా, లేకపోతే లక్షకు లక్ష వస్తదా ఒకటే నెల అన్న ఆలోచనలు ఉన్నారు తప్ప లాంగ్ విజన్ ఎవరికి లేదు. లాంగ్ విజన్ లేనివాడితో మనము అసలు అట్లాంటి పార్ట్నర్‌గానో ఇన్వెస్టర్ పెట్టుకోవడం వేస్ట్. లాంగ్ విజన్ ఉన్నోళ్ళు వేరే ఉంటారు. వచ్చినప్పుడు ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఏందంటే ₹1 10% డబుల్ రిటర్న్స్. దాంట్లో కూడా ఆలోచించాం. ఇప్పుడు మీరు పెడితేనే మా సంస్థ పెద్దగా అయింది కాబట్టి ఇన్ బిట్వీన్‌లో ఇన్వెస్టర్ ఎక్స్‌పైర్ అయిపోతే ఏమన్నా అయ్యి చనిపోతే ఫ్యామిలీకి 5,00,000 ఎక్స్‌గ్రేషియా అంటే ఒక ఇన్సూరెన్స్ లాగా మేము ఫ్యామిలీకి ఇస్తున్నాం. మీరు పోయినా కూడా మీ ఫ్యామిలీ సఫర్ అవ్వద్దు. సేమ్ ఎల్ఐసీ లాగా ఎట్లానో అంటే మనం పోతే మన ఫ్యామిలీ ఎట్లా బతుకుతుందన్న ఆలోచన ఉంటుందో ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మనము వాళ్ళ ఫ్యామిలీకి 5,00,000 ఇది ఒక ₹100 బాండ్ పేపర్ మీద ₹100 బాండ్ పేపర్ మీద లీగల్‌గా రాసుకుంటాము. లీగల్‌గా రాసుకొని 5 ఇయర్స్ అగ్రీమెంట్. ఒరిజినల్ మీ దగ్గర ఉంటుంది. జిరాక్స్ కాపీ మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్నే గవర్నమెంట్‌కి లెక్కలు చెప్పాలా. సార్ పలానా వ్యక్తి నాకు ఇన్వెస్ట్ చేశాడు. దానివల్ల నేను ఇంత పెద్ద కంపెనీ కట్టాను. ఓకే. హార్డ్లీ మీకు 10% పోయింది. గవర్నమెంట్‌కి 40% ట్యాక్స్ పోయింది. ఇంకొక 30% నా సాలరీస్ పోయినా నాకు 20% మిగిలింది. ₹1,00,00,000 20% అంటే 20,00,000. నేను బతకడానికి 1,00,000 సరిపోతది. కాబట్టి లాంగ్ విజన్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి. 1వ తారీఖు లాస్ట్ డేట్. అంటే ఈరోజు 27, 28, 29, 30 అంతే 3. 1వ తారీఖు నేను ప్రొద్దుటూరులో ఉంటాను. 1, 2, 3 3వ తారీఖు వరకు అంటే ఓ 2, 3 డేస్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు రావాలన్నా 3వ తారీఖు లాస్ట్ డేట్. ఫస్ట్ క్లోజు. ఫస్ట్‌కి ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తారో థర్డ్ లోపట వచ్చి మీరు అమౌంట్ పే చేయొచ్చు. దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ మనం తీసుకోము.
ఓన్లీ ఆల్రెడీ డీలర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, డిపాజిటర్స్ ఉన్నారు, ఇక్కడ మోడల్ అమ్మేటట్టు ఉంటే మోడల్ ఉన్నారు, ట్రైనింగ్ తీసుకోవడానికి అంటే ఫార్మింగ్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ట్రైనింగ్కి నేను ఛార్జ్ చేసేది వేరే, ఆ ఛార్జింగ్తోనే ఈ సంస్థను మొత్తం రెడీ చేయగల కెపాసిటీ నా దగ్గర ఉంది. నా మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ ఎవరు అన్నారు ఇది అన్నారు, తమ్నేల్ చూశారు కదా. అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. దాంట్లో నా లైఫ్లో జరిగింది చెప్తాను. అసలు ఏ రోజు కూడా నేను ఈ సంస్థ చేయాలనుకున్నా కానీ ఇంత ర్యాపిడ్గా ఫాస్ట్గా వితిన్ మంత్స్లో ఇంత ఒక్క పెద్దగా అయిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 31st వరకు సినారియో వేరే, వితిన్ 27 డేస్లో సినారియో వేరే. ఎట్లా అంటే అసలు మేము ఈ ఆర్డర్స్ వచ్చేసి హెవీ అయిపోయినాయి. దాని తర్వాత అవుట్లెట్ వచ్చేసింది, అవుట్లెట్ ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. మోడల్ వచ్చేసి వేరే కంట్రీది, ఆల్రెడీ నాకున్న నెట్వర్క్లో అన్ని దేశాల వాళ్ళకి, అంటే ఆల్రెడీ నేను వేరే ఫార్మాలో చేసినప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిజైన్ పంపించి మీ దగ్గర ఉన్న మోడల్స్, రెస్టారెంట్ మోడల్స్ ఇక్కడ పంపించండి, ఇండియాలో లాంచ్ చేస్తే ఏంటంటే మొత్తం ఇండియా మొత్తంలో ఇట్లాంటి మోడల్స్ ఎక్కడ వెళ్ళినా ఇట్లాంటి మోడల్స్ వెళ్ళాలి. మేబీ పెట్టే మోడల్ ఎక్కడ బాగా మీకు వైరల్ అవుతుంది అంటే బాంబే, మహారాష్ట్ర బాంబేలో పెడితే డైలీ ₹1,00,00,000 బిజినెస్ నడుస్తుంది. బాంబే ఆర్ ఢిల్లీ, ఈ 2 లొకేషన్లో మ్యాక్సిమం మీకు రోజు ₹1,00,00,000 బిజినెస్ నడుస్తుంది. అంటే అంతా బాలీవుడ్ హాలీవుడ్ ఉంటారు కాబట్టి ఆ మోడల్ అట్లాంటిది. అంటే ఫిన్లాండ్ నుండేమో ఒక మోడల్ తెప్పించుకున్నాను నేను, దుబాయ్ ఖతార్ కంట్రీస్ నుండి ఒక మోడల్ తెప్పించాను. అంటే బయట లోపట ఎన్విరాన్మెంట్ ఎట్లుండాలంటే స్ట్రెస్లో ఉన్నాడు, ఏదో తినడానికి వచ్చినోడు ఎట్లా తింటాడు, ఏ హోటల్లోనో ఎక్కడో తింటారు, కానీ బాగా స్ట్రెస్లో ఉన్నోళ్ళు, టెన్షన్ ఫీల్ అవుతున్న వాళ్ళు, లేదంటే బాగా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ప్రతి స్కూల్ పిల్లల దగ్గర నుండి ఇప్పుడు మనం పెట్టే రెస్టారెంట్కి నర్సరీ నుండి 80 ఏళ్ళ ముసలోళ్ళ వరకు రావాల్సిందే, వస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం పెట్టే మోడల్ ఎట్లాంటిదంటే నర్సరీ పిల్లోళ్ళ దగ్గర నుండి, స్కూల్లో నర్సరీ పిల్లోళ్ళ దగ్గర నుండి 80 ఏళ్ళ ముసలోళ్ళు, నడవలేని వాడు కూడా వచ్చేసి మన రెస్టారెంట్కి వస్తాడు. వచ్చే విధంగా నేను డిజైన్ చేసుకుంటున్నా. ఎందుకు వస్తాడు ఏందనేది అక్కడ విజిబుల్గా చూపిస్తా. ఎందుకంటే ఈ జనాలకి ఎంత చెప్పినా మళ్ళీ ఏమైందని మళ్ళీ ఫోన్ చేస్తారు, ఆ వీడియో చూడరు, మొత్తం చూసామండి అబద్ధాలు చెప్తారు. ఒకటి ఏదన్నా సబ్జెక్ట్ కావాలన్నప్పుడు మొత్తం నీట్గా మొత్తం బుక్ మొత్తం చదివితే దాని సారాంశం తెలుస్తుంది. అంతేగాని ఫస్ట్ పేజ్ చదివి లాస్ట్ పేజ్ చదివి మధ్యలో ఏముందంటే ఏం చేయలేము మనం దానికి. కాబట్టి తమ్నేల్ చూసి కాదు, స్టోరీ మొత్తం వినండి, ఆ వీడియోలో మొత్తం వినండి. మనది నాన్ వెజ్ పచ్చళ్ళ కంపెనీ అని చెప్పి అనుకుంటున్నారు, దాని మీద ప్రొసీడ్ అవుదాం. అది కాకుండా ఎంత బిజినెస్లు ఉన్నాయి ఏమున్నాయని నాకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు నేను పెట్టే రెస్టారెంట్ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్లో నర్సరీ క్లాస్ నుండి 80 సంవత్సరాల ముసలోళ్ళు, చదువు రాని చదువు రాకపోని ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాల్సిందే. బతుకున్న రోజుల్లో ఒక్కసారైనా రావాల్సిందే, ఖచ్చితంగా రావాలా. అంటే అంత ఎంటర్టైన్మెంటు, అంత హెల్త్ రిలేటెడు, అంత సబ్జెక్టు మొత్తం ఒక మోడల్లో రెడీ చేస్తున్నా. అందుకు వీఆర్ డిమాండింగ్ 3 crores, 3 కోట్లు పెట్టి ఫ్రాంచైజ్ అమ్మాల్సింది. ఎవరేమని అనుకోని, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలామంది కాల్ చేసి చాలా చెప్తూ ఉంటారు. ఓకే, మీ ఫీల్ అయితే ఏం చేయలేము. మనం మీ జనాలకి సలహాలు వింటాం, అట్లేం లేదు, అది మంచిదైతే తీసుకుంటాం, చెడుదైతే వదిలేస్తాం. కానీ ఉచిత సలహాలు వినేంత ఓపిక మనకు లేదు. నేను ఏంటంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ 99 అన్నీ తెలుసు అని చెప్పట్లేదు, కానీ 99% అన్ని చదివేశాను, అందరినీ చూశాను, అన్ని క్యారెక్టర్లు తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఏం చేయాలని మొత్తం తెలిసింది కాబట్టి నేను ఒక్కని ఇంత ధైర్యంగా ఇంట్లోనే స్టార్ట్ చేసిన సంస్థ. ఈరోజు నేను 10,000 కోట్లకి, మీకు ఈ కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఏదైనా ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఒక చిన్న షెల్టర్లో స్టార్ట్ అయింది, నాది కూడా ఇంట్లో స్టార్ట్ అయింది. నా విజన్ యాపిల్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో కట్టాల్సిందే, 500 కోట్లతో యాపిల్ హెడ్ క్వార్టర్స్ కట్టాల్సిందే, 2,000 కోట్లతో 200 ఎకరాల్లో రాయలసీమలో ఫార్మింగ్ పెట్టాల్సిందే. ఇంత మనీ కావాలంటే నేను ఎలాంటి ఇన్వెస్టర్ని, పార్ట్నర్ ఒకప్పుడు పెట్టుకునేవాడిని, వీళ్ళున్నారు, ఎవ్వరు వద్దు, నాకు ఎవరు అవసరం కూడా లేదు. నా విజన్, నా ధైర్యం ఏంటంటే నేను కష్టపడుతున్న దాంట్లోనే ఇంత సంపాదించుకోగలను. 2,000 కోట్లు సంపాదించడం అనేది సంవత్సరంలో నాకు అసలు అది పాసిబుల్, ఇంకా 100% పాసిబుల్. ఎట్లా వస్తుంది, ఏమొస్తుందని నా మోడల్, అది నేను ప్లాన్ చేసుకోగలను. ఎంటైర్ ఇండియాలో నేను ఇప్పుడు మోడల్ రెడీ చేస్తుందని ₹1,00,00,000 లెక్క అమ్మినా సరే 1000 అవుట్లెట్స్ పెట్టగలం. హైదరాబాద్లోనే 100 అవుట్లెట్స్ పడతాయి ఈజీగా. ఒక 1000 అవుట్లెట్స్ చేసుకుంటాను డైలీ. మీకు యావరేజ్గా మంత్లీ 1 crore నడిచిన 12 crores ఇంటూ 100 అవుట్లెట్, 1000 అవుట్లెట్ తీసుకోండి, పోనీ 100 అవుట్లెట్ తీసుకోండి. నేను అనుకున్న ఫండింగ్ అక్కడ వచ్చింది కదా, ఇంకో 1 year లేట్ అయింది. ఆల్మోస్ట్ 7 years నుండి స్ట్రగుల్ అయ్యి ఇంత పెద్ద స్ట్రక్చర్ రెడీ చేసినాక ఇంకో 1 year లేట్ అవుతుందేమో. బట్ ఎప్పుడైనా సంస్థ అనేది జక్కా పెద్దన్న, జ్యోతి ఫుడ్స్, బయటోళ్ళు ఎవరిది కాదు. ఇన్వెస్టర్ ఎంతవరకు 6 నెలల, 3 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల అవుట్ అంతే. ఎందుకంటే ఎవరు సలహాలు, ఎవరు ఉచిత సలహాలు ఎవరిది మనకు అవసరం లేదు. ఇచ్చేది రూపాయి, చెప్పేది 100 సలహాలు చెప్తారు. సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, వాడిని నమ్మొద్దు, వీడిని నమ్మొద్దు, ఇది చేది. ఎవరు నమ్మాలి, అందరు నమ్మాలా, ఖచ్చితంగా అందరు చెప్పింది వినాలా, అందరు నమ్మాలా. దాని ప్రకారం నీకు ఏది మంచిది అనిపిస్తే అది తీసుకో, మంచిది అన్నప్పుడు వదిలేసి. ఒకరు చెప్పిన వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. వాడు చెప్పినప్పుడు వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే వాడిని చేసుకోమని చెప్పాలా. వానికి అంత ఐడియా ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది కదా, మళ్ళీ వాడు ఎందుకు చేయలేకపోతున్నాడు.
వాడు చేతగాక ఇంకోటి చెప్తున్నాడు తప్ప, నిజంగా మీ దగ్గర ఐడియా ఉండి మీరు చేయాలనుకుంటే మీరు చేసుకోండి ఫస్ట్. పక్కోడికి సలహాలు చెప్పొద్దు మనం. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది అయితే బాగుంటుంది, అదైతే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆర్గ్యూ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నే మొన్న ఒకడు వచ్చేసి ఫుల్గా మీకు అసలు అంబానీ కొనడు, వాళ్ళు కోమటోళ్ళు, అట్లా ఇట్లా ఓ రకరకాలు చెప్పాడు. నువ్వు ఎన్ని చెప్పినా 10,000 కోట్లకి కంపెనీ అంబానీకే అమ్మాలి నేను. అంబానీకే అమ్మాలా? ఎందుకు అమ్మాలా? ఎట్లా అమ్మాలా? ఏం చేస్తే కొంటారు అనేది. ఇప్పుడు నేను పచ్చడి చేసినప్పుడు అందరూ మాట్లాడారు. ఈరోజు నా బిజినెస్ ఎట్లుంది? ఆల్మోస్ట్ నేను అనుకున్న దానికంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంది. దాన్ని 6 మోడల్‌లో క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఫోకస్ ఏందంటే ఒక గోల్ పెట్టుకున్నాను నేను. ఇంత దూరం వెళ్ళాలా? ఆ దూరంకి వెళ్ళే లోపల నేను వీడికే అమ్మాలా. ఖచ్చితంగా వాళ్ళే కొంటారు. వాని దగ్గరే డబ్బులున్నాయి. వాడు ఒక్కడి దగ్గర డబ్బులున్నాయి. ఇంక మిగతా అంతా చిన్న చిన్నోళ్ళు. వీళ్ళతో నాకు సంబంధం లేదు. ఎవరు కాలేదు. నేను ఒక్కడినే 94 దేశాల్లో నా మోడల్ రెడీ అవుతది. రేపొద్దున ఇదే మోడల్ నేను దుబాయ్‌లో పెడితే రోజు ₹1,00,00,000 బిజినెస్ చేస్తా. ఆ ధైర్యం నాకుంది. దుబాయ్‌లో ఖచ్చితంగా పెడతా నేను. పెడతాను, మోడల్ డిజైన్ చేస్తాను. వాళ్ళకి ఇప్పుడు పెట్టేదాన్ని ఇంకా 1/2 ఎకరంలో, పావు ఎకరంలో, అర ఎకరంలో ఉందేమో. అక్కడ పెడితే 10 ఎకరాల్లో పెడతా. ఖచ్చితంగా పెడతా 10 ఎకరాల్లో. ఏందంటే ఫుడ్ నీడ్ అనేది ఎమర్జెన్సీ. అసలు ఫుడ్ అనేది హైలీ రిక్వైర్మెంట్. ఇంకా దుబాయ్ లాంటి దేశాల్లో ఫుల్‌గా తినేస్తారు. రైట్. ఎందుకంటే సబ్జెక్ట్ దాటిపోతుంది. ఒకటండి క్లియర్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మీకు అర్థమైపోయింది కదా! 12 తారీఖు దసరా రోజు ఆల్రెడీ అక్కడ తీసేసుకొని, అది కొత్త బిల్డింగ్ కాబట్టి కొద్దిగా మాకు తెలిసిన గురువుగారు గాని, వీళ్ళు గాని, వాళ్ళు గాని సరే అన్నీ మంచిగా చేసుకోమన్నారు. ఒకరి గురించి అయితే మనము ఎవరో అన్నారు, ఎవరో చేశారని ఇనాగ్రేషన్ కాదు. 12వ తారీఖు వీలైతే మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని వచ్చే వాళ్ళందరికీ భోజనాలు రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ మనం చేయాల్సిన పూజా కార్యక్రమాలన్నీ ప్రేయర్ అన్నీ చేసుకుంటున్నాము. మోడల్ అంతలోపాటు రెడీ చేస్తాము. అప్పటి వరకు ఆర్డర్‌లు ఆపేస్తున్నాము. 30 తారీఖు వరకే అన్ని ఆర్డర్‌లు కంప్లీట్ చేసేసి 30 తారీఖు వరకు హైదరాబాద్‌లో ఉండి అన్ని ఆర్డర్‌లు కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాము. మళ్ళీ ఎవరైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటే దసరా తర్వాతనే ప్లాన్ చేసుకోండి తప్ప దసరా ముందు ఆర్డర్‌లు తీసుకోము. కన్ఫర్మ్. ఎందుకంటే నేను పెట్టే 1000 కోట్ల బిజినెస్ కోసం 5,000, 10,000, 20,000, ₹1,00,000 ఆర్డర్ తీసుకొని ఇక్కడ నేను చాలా టైర్డ్ అయిపోతున్నా. అసలు నిద్ర లేదు. కళ్ళంతా వాపొచ్చి డైలీ 3 అవుతుంది నాకు. మళ్ళీ మార్నింగ్ 6కి లేస్తున్నాము. ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మన విజన్ వేరే. ఆ విజన్‌ని లాస్ట్ టైమ్ ఇట్లానే జనాలందరూ ఏందంటే నేను అనుకున్న ప్రాజెక్ట్‌ని డైవర్ట్ చేసి మొత్తం ముంచేశారు. అక్కడ లాభం బాగానే వచ్చింది కానీ అక్కడ దెబ్బతిన్నా నేను. అనుకున్న విజన్ వేరే. పెద్దగా వెళ్ళాలా ప్రపంచంలో మొత్తం ఆ ప్రొడక్ట్ మొత్తం సప్లై చేయాలనుకున్నాను కానీ అక్కడ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను మేలుకున్నాను. ఆపేద్దాం, ఈ జనాలతో మనకు అవసరం లేదు. మీరు ఇప్పుడు వీడియో చూసి ఆవేశపడినంత మాత్రాన 30 తారీఖు వరకు లాస్ట్, దసరా వరకు పచ్చళ్ళు చేయము. ఎలాంటి సప్లై ఉండదు. ఎవరేమనుకున్నా పర్లేదు. కంటిన్యూటీ అయితే దసరా తర్వాతనే స్టార్ట్ అవుతది. అంతే ఇంకా. ఎందుకంటే అక్కడ వర్క్ అవ్వాలి నాకు. అది కొన్ని 100 కోట్ల బిజినెస్. నేను 2, 3 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కూర్చొని 5, 10,000 పచ్చళ్ళు చేసుకుంటే నా పని కాదు. ఎవరి గురించో నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడికెళ్తున్నాను. ఈ 3 డేసే 30th వరకు ఇక్కడ ఉంటాను. ఫస్ట్ తారీఖు మార్నింగ్ ఫ్లైట్‌కెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ 10 డేస్ అక్కడ ఉంటాను. ఎవరు రావాలన్నా ప్రొద్దుట రండి, కలవండి, మాట్లాడండి. రైట్. అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నప్పుడు రీసెంట్‌గా నాకు ఒక పర్సన్, పేరు చెప్పలేంలే గానీ, ఒక పర్సన్ ఒక విలేజ్ నుండి వచ్చాడు. మన దగ్గర 2,00,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన ఆయన ఏందంటే ద పర్సన్ నీడ్ జాబ్. ఆ పర్సన్‌కి ఉద్యోగం కావాలి. ఒకప్పుడు 5, 10 కోట్ల బిజినెస్ చేశాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ 5, 10 కోట్ల బిజినెస్ చేశాడు. ఆయనకి ఇన్నోవా కారు ఉంది. మంచి పొజిషన్‌లో ఉన్నాడు. సడెన్‌గా సేమ్ మాలాగానే క్రైసిస్ మొత్తం ఆయన లైఫ్‌ని టర్న్ చేసేసింది. టర్న్ చేసేస్తే ఇప్పుడు తెచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుండి అప్పు తెచ్చి, అంటే ఆల్రెడీ ఉన్న బర్డన్స్, హెడేక్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ వేరే దగ్గర నుండి అప్పు తెచ్చి నాతో పాటు వర్క్ చేసి ఆళ్ళ లొకాలిటీలో పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఆ పర్సన్ మనసు ఎంత మంచిదంటే లాస్ట్‌కి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడంటే, "సార్ నా దగ్గర ఇన్నోవా కారు ఉందండి. మీరు బండి మీద తిరుగుతున్నారు కదా! మీ కారు లేట్ అవుతది. నా కార్‌ని మీరు కంపెనీ కోసం వాడుకోండి సార్" అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అసలు తెలియని వ్యక్తి ఈరోజు రూపాయి ఇవ్వడమే కష్టం. అట్లాంటిది ఆయన కార్ ఇచ్చి, మిగతా జనాలు లక్షల లక్షల రూపాయలిచ్చి, నిజంగా లాస్ట్ టైమ్ మన ఇన్వెస్ట్‌మెంట్ 30,00,000 పడిందండి. హానెస్ట్‌గా చెప్తున్నా 30,00,000. 30,00,000 ఈరోజు మన అకౌంట్‌లో చూసుకోలే. 100% అది. వీళ్ళందరూ మనల్ని నమ్మిచ్చారంటే మనం చేస్తుంది కరెక్టే. చాలామందికి ఏందంటే వీళ్ళు లేట్ చేస్తున్నాడు, లేదా కరెక్ట్ టైంకి ప్రొడక్ట్ ఇవ్వట్లేదు, కంపెనీ ఎత్తేస్తాడేమో. కంపెనీ ఎత్తేస్తాడని మీకు ఆలోచన వచ్చిందనుకోండి, నాకు డైరెక్ట్ చెప్పేసేయండి, ప్రాబ్లమ్ లేదు. మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో రిటర్న్ కొట్టేస్తా నేను. ప్రాబ్లమ్ ఏం లేదు నాకు. ఎవరైనా సరే 30,00,000కి 30 రిటర్న్ కొట్టడానికి నేను రెడీ. నమ్మకం అనేది ఎండ్ వరకు ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సింపుల్‌గా ఒక బిజినెస్ ఎట్లాంటిదంటే, బిజినెస్ ఇన్వెస్టర్ ఎట్లాంటిదంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాంటిది. ఎక్కడ మీరు మధ్యలో కొన్ని విడాకులవుతాయి గానీ, బట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే బతుకున్నంత వరకు జర్నీ జేయాలి. బిజినెస్‌లో గూడా ఇదే. ఒక ఇన్వెస్టర్‌గా మీరు ఒక కంపెనీ నమ్మి పెట్టారంటే లైఫ్ లాంగ్ జర్నీ చేసేటట్టు ఉంటేనే పెట్టాల. అంతేగాని వాడు ఒకరోజు ప్రొడక్ట్ ఇవ్వలేదనో, ఒకరోజు ఫోన్ ఎత్తలేదనో, ఒకరోజు మెసేజ్‌కి వాట్సాప్‌లో రిప్లై ఇవ్వలేదనో, లేకుంటే అసలు మేము కంటిన్యూ కాల్ చేస్తున్నాం, అసలు నెల అయిపోయింది మనం డబ్బులు పెట్టి ఇంతవరకు వీడు కాల్ చేయలేదనో, మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి మీరు పెట్టారు, మీరు చూసుకొని చేసుకుంటున్నారు. మీరు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా టైం ఉంటే స్పెండ్ చేస్తాను. అల్టిమేట్‌గా ఇన్వెస్టర్‌కి కావాల్సింది రిటర్న్స్. బిజినెస్ మ్యాన్‌కి కావాల్సింది డబ్బులు. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ తప్ప మనం కూర్చొని సోది కాదు.
మాట్లాడి సార్ బాగున్నారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏం చేస్తున్నారు అది అంత టైం లేదు మనకి. మన విజన్ వేరే. వరల్డ్ మార్కెట్ రూల్ చేయాలి. 94 దేశాలకి మీతో కూర్చొని నేను ఫోన్‌లో మాట్లాడుకుంటూ కూర్చొని ఈడున్నోడికి నేను 10,000, 20,000, 5,000, 10,000 సరుకు చేసుకుంటా ఉంటే 94 దేశాలకు నేనెప్పుడు పోవాలండి? పక్క దేశంకి ఎప్పుడు సప్లై చేయాలా? నేను అనుకున్న విజన్ ఎప్పుడు క్లియర్ చేయాలా? ఇలానే చేసుకుంటూ పోతే నాకు ఒక 60, 70 సంవత్సరాలు బతుకుంటామో లేదో తెలీదు గానీ 60, 70 సంవత్సరాలు వచ్చినా కూడా మనం చేయలేం. కాబట్టి డిస్టర్బ్ చేయకండి కంపల్సరీ. ఎందుకంటే మీ ఒక్కరి గురించి ఆలోచించడం నేను. ఎంప్లాయ్‌మెంట్ నేను అందుకే దాంట్లో కూడా చెప్పా కదా! ఇన్వెస్ట్‌మెంట్ చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్ దాంట్లో థియరీ అర్థం కాలేదు. మధ్యలో సబ్జెక్ట్ డిస్టర్బ్ అయింది గానీ, ఒకటే చెప్తున్నా. మీరు కూడా ఎందుకు ఎట్లా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా? మీరు ఎంతవరకు ఆలోచిస్తుంది ఏందంటే రూ. 1,00,000 పెట్టాం, 10,000 వచ్చింది వాడేసుకున్నాం, 20,000 వచ్చింది వాడేసుకున్నాం, దాని అకౌంట్‌లో ఏసుకున్నాం. అది అట్లనే ఉంటది. గుడ్లు పెట్టదు. అట్లనే ఉంటది అంతే. దీన్ని వాడకుండా మీరు ఏం చేస్తారంటే, ఆ వచ్చిన 10,000తో ఏదో ఒక బిజినెస్‌లో ఒక ఎంప్లాయీని తీసుకోండి. తీసుకొని వానికి ఒక వస్తువు కొనియండి. బాబు నువ్వు అమ్మురా నాయనా అని చెప్పండి. ఒక నెల ఫస్ట్ నెల ఒకడు, సెకండ్ నెల 2, 3, 60 నెలల లోపట మీ కింద 60 మంది ఎంప్లాయీస్ ఉంటారు. 60 మందికి మీరు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారు. అది ఇన్వెస్ట్‌మెంట్ ఈడు 10,000 సరుకుని అమ్మితే మళ్ళీ వాడికి 15,000, 20,000 వస్తది. వాడి జీతం పోను మళ్ళీ మీకు ఇంకో ఎక్స్‌ట్రా 5,000 రెడీ చేస్తున్నారు. మీకు థియరీ అర్థం కాకపోతే కరెక్ట్ క్లారిటీ లేకపోతే ఫోన్ చేయండి. అంతేగాని సార్ ఏదో వీడియో చూసాము, మాకేం అర్థం కాలేదు. అర్థం కానప్పుడు నువ్వు వేస్ట్ ఇంకా. అసలు వీడియోనే అర్థం కానప్పుడు బిజినెస్ మొత్తం ఏం అర్థమైతది? నేను అందుకే హార్డ్‌గా రూడ్‌గా మాట్లాడేస్తున్నా. చెప్తున్నా కదా! మీకు వీడియోనే అర్థం కానప్పుడు బిజినెస్ అర్థం కాదు. మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి పనికిరాదు. పెట్టేయండి ఫోన్ అని పెట్టేస్తున్నా అంతే. క్లియర్‌గా చెప్పేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ విత్ ఆహ్, ఏమంటారు ఇంక దాన్ని వల్గర్ వర్డ్స్. అట్లాంటి జనాల కోసం మనం సమయంని వృధా చేయవద్దు. అంతే. చాలా విలువైంది. ఒక నిమిషము, ఒక సెకండు రెప్పపాటుల్లో మిరాకిల్ జరుగుతది. నా లైఫ్‌లో జరిగింది. ఆ సెకండ్ ఎప్పుడనేది నాకు అర్థం కాలే. ఒకటే నేను ఒక వీడియో పెట్టాను. అప్పటి వరకు నా వీడియోలు ఎప్పుడు వైరల్ కాలేదు. బట్ ఆ వీడియో ఎట్లా వైరల్ అయిందంటే ఈరోజు 1,00,000 మంది వ్యూస్ ఉన్నాయి దానికి. అంటే ఒక సెకండ్‌లో ఒక వీడియో పెట్టింది అక్కడ ఎంత 15, 20 మినిట్స్ అంతే. నాకు మనసుకు నచ్చింది మాట్లాడా. బట్ జనాల మనసుని కదిలిచ్చిందది. అట్లాంటప్పుడు నా దగ్గర జనాలు పీహెచ్‌డీ డాక్టరేట్ చేసిన పర్సన్స్ నా దగ్గరకొస్తున్నారు. బట్ వీళ్ళందరిని వదిలేసి నేను వేస్ట్ ఇప్పుడు 5,000 10,000 దాని గురించి 100 గంట సేపు మాట్లాడితే అంతా ఇన్నాక సరే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తాం. డిసిషన్ తీసుకున్నంటే నిర్ణయం తీసుకునే అధికారం లేనప్పుడు నువ్వు ఎలాంటి దాంట్లో తలదూర్చకూడదు. ఎవడి మీద ఆధారపడొద్దు. నా డిసిషన్ నేనే తీసుకుంటా. నేను చెప్పిందే మా ఇంట్లో వాళ్ళు ఇనాలి. నేను చెప్పిందే జనాలు ఇనాల. ఎవ్వడి మాట నేను వినను. ఎంతమందని చెప్పని. కూర్చొని 100 మంది అరవని. నా మనసాక్షికి తెలుసు నేను చేస్తుంది కరెక్టా? రాంగా? మనం ఇక్కడ గంధపు చెక్కలో బ్రౌన్ షుగర్ బిజినెస్ చేయట్లేదు మనం. హానెస్టీగా 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మీ మైండ్ సెట్ ఫ్రీగా ఉంటే మీరు 100 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యొచ్చు. 1000 మందికి 1,00,000 మందికి ఇయ్యొచ్చు. మీ విజన్ చిన్నగా పెట్టుకోండి. నేను 10 మందికి ఉపాధి ఇస్తాను. నేను పెట్టుకున్న 1,00,000 మంది అనుకున్నా. ఇప్పుడు నా విజన్ చూసుకున్న రెస్టారెంట్ మోడల్ చూసుకుంటే నేను 10,00,000 మందికైనా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలను. 100% ఇవ్వగలను. దాని తగ్గట్టు నేను కష్టపడుతున్నా. ఈ కష్టంలో ఈ జనాల టైమ్ పాసు, స్టోరీలు రోజు పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం వరకు 200 మంది ఫోన్ చేస్తారు. అసలు ఎందుకు ఫోన్ చేస్తారో తెలీదు. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యలో మన నంబర్‌ని వేరే వాటికి మళ్ళీ ఎందుకు బ్లేమ్ చేయాలనుకున్నారో తెలీదు గానీ, మన నంబర్ తీసి ఉపాధి ఇంటి దగ్గర ఉంటే ఏదో ప్యాకింగ్ ఇస్తారంట, అది ఇస్తారంట, ఇది ఇస్తారంట అని చెప్పి రకరకాల దాంట్లో మన నంబర్ రాస్తున్నారు. నేనన్నానంటే అందరికి పొలైట్‌గానే చెప్తున్నాను. ఇది ఆ నంబర్ కాదమ్మా మన కంపెనీ ఉంది. జ్యోతి ఫుడ్స్ అని కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అట్లా ఏందంటే మీకు ఏ అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకునేటట్టుంటే మీరు ఫోన్ చేసి మాట్లాడండి. అంతేగాని టైమ్ పాస్ చేయొద్దు, టైమ్ వేస్ట్ చేయొద్దు. ఉచిత సలహాలు మనకు అవసరం లేదు. మీ సలహాలు వినేంత టైం కూడా నాకు లేదు. నేను ఏదైతే అనుకున్నానో అదే చేస్తా. 100% అది ఇన్వెస్టర్ గానీ, లేకుంటే పార్ట్నర్ గానీ, పార్ట్నర్స్ ఎవరు లేరండి. క్లియర్‌గా చెప్తున్నా. కంపెనీలో మీకు పార్ట్నర్స్ ఉంటే ఇన్వెస్టర్ మీద ఎఫెక్ట్ ఉంటదేమో గానీ, నాకు ఎలాంటి పార్ట్నర్ లేడు. నేను పెట్టుకునే ఆలోచన కూడా లేదు. ఒకవేళ నేను పోయేటట్టు ఉంటే, ఒకవేళ పోతే, నేను ఒకవేళ కంపెనీ బంద్ చేసినా సరే ప్రతి ఒక్కరిని పిలిచి ఇప్పుడు నాకున్న ఇన్వెస్టర్లు ఎంతమంది అంటే ఓన్లీ 60 మందే. 60 మందే. క్లియర్‌గా చెప్తున్నా. 60 మందితోనే మొత్తం అయింది. మళ్ళీ 60 మందిని పిలిచి ఇచ్చిన అమౌంట్ డబల్ ఇచ్చేస్తాను గానీ, ఎక్కడ ముంచే ఆలోచన లేదు. పెట్టుకునే ఆలోచన అంతకంటే లేదు. నేను ఎలా చేయాలో నాకేందనేది నాకు తెలుసు. కాబట్టి ఎవరి సలహాలు వినే ఆలోచన లేదు. ప్రతి ప్రాజెక్ట్ నేను స్టడీ చేసి వచ్చిందే. ఆల్మోస్ట్ అన్నీ చేసినవన్నీ ఎనకాల సపోర్టింగ్ అంటారా? మీలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు సపోర్టింగ్ బానే ఉంది. ఫండింగ్ పరంగా టెన్షన్ లేదు. రేపు 1 తారీఖు నుండి ఆల్రెడీ 10థ్ లోపట అందరికి ఎవరెవరికైతే రిటర్న్స్ రావాలో ఇన్వెస్టర్‌కి అందరికి రిటర్న్స్ పంపించేస్తాము. ఎవరైతే మోడల్ కొనుక్కోవాలనుకున్నారో ఎందుకంటే ఆల్రెడీ నేను హైటెక్స్‌లో ఈవెంట్ పెట్టాను కాబట్టి 3,00,00,000, 5,00,00,000 ఫ్రాంచైజీ మోడల్ అనేది నథింగ్. అంటే లేనివాడికి పప్పన్నం, పచ్చడన్నమే పరమాన్నం. అంతే. అప్పట్లో అనేవాళ్ళు గదా! లేనివాడికేందంటే మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, చికెన్, మటన్‌తో సమానం. ఉన్నవాడికేంది రోజు బిర్యానీ. అంతే. అట్లా హైటెక్స్‌లో ఒక ఈవెంట్ పెట్టి నేను మోడల్ రిలీజ్ చేస్తే వితిన్ 1 డేలో 100 అవుట్‌లెట్స్ అమ్ముతా నేను. 1000 మంది ఇన్వెస్టర్‌లని పట్టుకొస్తా. అక్కడ అట్లాంటి ఈవెంట్‌లు నేను చూసాను ఆల్రెడీ. చూసాను కాబట్టి నా ధైర్యం వేరే. ఎవరేమనుకోను. ఎందుకంటే ఇక్కడికొచ్చి చూసినాక ఏదో ఈడు పచ్చడి చేస్తుండు. పచ్చడి బిజినెస్ కాదు. జ్యోతి ఫుడ్స్ అనేది పచ్చడి బిజినెస్ కాదు. ఇది వన్ ఆఫ్ ద పార్ట్. రూపాయి రూ. 100 బిజినెస్. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ పేపర్ తీసేసి ఒక స్టోరీ చదివేసి ఇంక బుక్ అంతా ఇదే స్టోరీని అనుకోవడం భ్రమ.
బుక్‌లో చాలా ఉంటది. ఎళ్ళే కొద్దీ సబ్జెక్ట్ చాలా ఉంటది. ఆ సబ్జెక్ట్ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికీ అర్థం కూడా కాదు. నాకు ఇప్పుడు దెబ్బ తగిలిందనుకోండి. నా దెబ్బ, నా నొప్పి, నా ప్రాబ్లమ్, నాకున్న క్రైసిస్ లేదా నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ నాకొక్కనికే తెలుస్తాయి. ఈవెన్ మా అమ్మకు తెలీదు, నా వైఫ్‌కు తెలీదు, మా పిల్లలకి తెలీదు. నువ్వు ప్రపంచంలో పక్కన కూర్చోబెట్టి వాడికి ఎంత దువ్వి చెప్పినా సరే వానికి అర్థం కాదు. బిజినెస్ కూడా అట్లాంటిదే. నా ఐడియా, నా ప్లానింగు, నాది మొత్తం నా మైండ్‌లో నాదే తెలుస్తది. నాదే తెలుస్తది. ఒకరోజు నైట్‌లో ఇప్పుడు ఆర్డర్‌లున్నాయండి. ఇన్ని ఆర్డర్‌లున్నాయి ఆల్రెడీ. దగ్గర దగ్గర 70, 80 ఆర్డర్‌లున్నాయి. నేను నైట్ మొత్తం కూర్చొని ఇంగో ఇట్లా ప్లానింగ్ గీసుకుంటా కూర్చున్నా. అసలంటే నేను ఏమేం జేయాలా? ఇంగో ఈ బుక్కు, ఈ నోట్‌బుక్ మొత్తం దాందే. మనం ఇప్పుడు పెట్టే రెస్టారెంట్ కోసము మోడల్స్ అన్నీ గీసుకుంటా కూర్చున్నాను. నైట్ 2, 3, 2, 2:30 అయితది. అంటే నేను పెట్టేది ఎట్లుందంటే అసలక్కడ వాడు ఏం జేస్తున్నాడు? ఏం అమ్ముతున్నాడు? అది ఎందుకు పెట్టారు? మళ్ళీ ఇంతమంది క్రౌడింగ్. అది గూడా ఇన్ ఫ్యూచర్‌లో ఎట్లా అంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పెట్టుకునేటట్టు ప్లాన్ చేస్తున్నా. నేను పెట్టే రెస్టారెంట్‌కి 15 రోజుల ముందే బుక్ జేసుకోవాలి మీరు. సీటింగ్ కెపాసిటీ తక్కువ పెడుతున్నా. బట్ ఇది ఆన్‌లైన్ పెడుతున్నా. ఎంట్రన్స్ దాంట్లో సీట్ దొరకాలా, మాట్లాడాలా, నన్ను కలవాలన్నా గూడా రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటది. అంత బిజీ పర్సన్. ఖచ్చితంగా అవుతాం మనం. ఎందుకంటే ఎవరికి హెల్ప్ జేయాలా, ఉచిత సలహాలు చెప్పాలా, ఏదో ప్లానింగ్ జేయాలన్న ఆలోచన నాకు లేదు. నా దగ్గరున్నది నేను ఎంప్లాయ్‌మెంట్ కోసం. నిజంగా కష్టపడేవాడికి హెల్ప్ జేస్తాను. ఏదో పెట్టి ఇంట్లో కూర్చొని డబ్బులొస్తాయి, లెక్క పెట్టుకుంటాము, లేదా రూ. 1,00,00,000 పెట్టాము, ఇంక నెల నెల 10,00,000 వస్తది. అందుకే నేను అంటే డబ్బులున్నవాడు తీసుకొని ఇచ్చినవాడు కోట్లల్లో ఇచ్చేవాళ్ళు గూడా ఉన్నారు నా దగ్గర. నేను తీసుకోను. నాకొద్దు. ఎందుకంటే నా ఆలోచన ఏంది ఎంతవరకు మళ్ళీ మీరు పెట్టిన అమౌంట్‌కి రిటర్న్స్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఇంకొక ఎంప్లాయ్‌గా ఉపయోగపడాలి తప్ప మీరు బ్యాంక్‌లో దాసుకుంటాము, దీన్ని తీసుకెళ్ళి ఏదో అది కొనుక్కుంటాం, ఇది కొనుక్కుంటాం అంటే అట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్ మనకొద్దు. ఆల్రెడీ మనది మనకుంది. ఓన్లీ ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఆపేసాము. 1 తారీఖు వరకే లాస్టు. ఒకటి తర్వాత ఎంత కన్విన్స్ చేసినా సరే మనం తీసుకునే ఆలోచన లేదు. అంత రిటర్న్స్ ఇచ్చే ఆలోచన లేదు. 2 అవుట్‌లెట్‌లు రెడీ అయినాయి. ఈవెన్ ల్యాండ్ ఓనర్‌లు కూడా సపోర్ట్ చేసే పొజిషన్‌లో ఉన్నారు మనకి. ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ అవుట్‌లెట్ ఏందంటే రెడీ అవ్వడానికి, ఆ మోడల్ రెడీ అవ్వడానికి, మన విజన్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 12వ తారీఖు ఓపెనింగ్ ఉంటది. కాబట్టి దయచేసి తప్పపార్థం చేసుకోకండి. ఎవరన్నా నా మాటలు విని హర్ట్ అయ్యుంటే ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఎందుకంటే నాకు నచ్చిందే నేను చెప్తాను. ఎందుకంటే వీడియోలు చేయండి. నా వర్క్ నాకుంది. నా ప్రెషర్స్ నాకున్నాయి. నా ప్లానింగ్ నాకుంది. నా విజన్ నాకుంది. నేను ఇక్కడ కూర్చొని 5, 10 వేలు బిజినెస్ చేస్తే రేపు అమెరికాకెళ్ళి నేనెప్పుడు సంతకాలు పెట్టాలా? దుబాయ్‌కెళ్ళి నేనెప్పుడు రెస్టారెంట్ కట్టాలా? అంత పెద్దగా వెళ్తేనే మనం సంపాదించుకోగలమండి. అక్కడ నుండి ఉన్న డబ్బులు ఇక్కడ తెచ్చియాలా? ఇప్పుడు కేఎఫ్‌సీ వాడున్నాడు. 2, 3 కోట్లు ఫ్రాంచైజ్ ఫీస్ పెట్టేసుకొని ఈ డబ్బులు తీసుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నాడు వాడు. మళ్ళీ అక్కడ డబ్బులు ఇప్పుడు ఎప్పుడొస్తాయి చెప్పండి? మనం ఎంతవరకు మన పక్కింటోడి మీద, ఎదుటోళ్ళ మీద, దాన్ల మీద, దీని మీద ఏడుస్తా ఉన్నాం తప్ప, అరే అక్కడ నుండి వచ్చే మార్గం ఏమైనా ఉందా? పంపించే మార్గం ఏమైనా ఉందా? చేసే మార్గం ఏమైనా ఉందా? చేసేవాడికేమైనా సాయం చేద్దామన్న ఆలోచన అయితే ఎవడికి లేదు. కాబట్టి ఈ జనాల గురించి ఆలోచించడం బంద్ చేశా. క్లియర్‌గా చెప్తున్నా కదా! ఎవరేమని అనుకోని, తిట్టుకొని, చేసుకొని నాకేం బాధ లేదు. ఎందుకంటే నా నొప్పి, నా బాధ, నా సంతోషం నాది అంతా నాకే తెలుస్తది. నాతో ఉన్నవాళ్ళే షేర్ చేసుకుంటారు. అది మేబీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టర్లు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. కాబట్టి ఎవరికన్నా సరే ఈ మోడల్ ఇన్వెస్ట్ చేయాలా? లేకుంటే మోడల్ చూడడానికి రావాలా? లేకుంటే మనతో బిజినెస్ చేయాలా? మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి స్టార్ట్ చేస్తే తర్వాత ఆటోమేటిక్ స్టార్ట్ అయితది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ ఉంది కదా! 6303473893 జక్కా పెద్దన్న. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో మీకు ఇంకా అర్థం కాలేదు. ఏమేం ప్రాజెక్ట్‌లున్నాయి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసే ఆలోచన లేదు. కొంతమంది రియాలిటీకి చెప్తున్నారు. సార్ మిమ్మల్ని చాలా బిజీగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆలోచన లేదు. వాయిస్ ఓవర్ పెడుతున్నారు. ఒక నిమిషం మాట్లాడుతున్నారు బంద్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏందంటే ఒకవేళ నా వీడియోస్ మొత్తం చూడాలనుకుంటే జక్కా పెద్దన్న యూట్యూబ్‌కెళ్ళి జక్కా పెద్దన్న JAKKAPEDDANNA జక్కా పెద్దన్న అని కొట్టండి. మొత్తం వీడియోస్ వస్తాయి. ఎప్పటి నుండి 2013 నుండి ఉన్న వీడియోస్ వస్తాయి మీకు. ఫార్మింగ్ గాని, అది గాని, ఇది గాని అన్ని వీడియోస్ వస్తాయి. అది కూడా కాదనుకోండి. జ్యోతి ఫుడ్స్ JYOTHIFOOD ఫుడ్. జ్యోతి ఫుడ్ అని కొడితే ఇది వీడియోలు వస్తాయి. పోనీ ఇది కూడా కాకపోనియండి. ఈ నంబర్ కొట్టండి 6303473893 ఈ ఫోన్ నంబర్ కొట్టినా కూడా వీడియోస్ వస్తాయి. ఈ మూడిట్లో అన్ని వీడియోలు చూసి క్లారిటీగా, క్లియర్‌గా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని చేయాలా? వద్దా? అని ఆలోచించుకొని అప్పుడు కాల్ చేయండి తప్ప, ముందు టైం వేస్ట్ చేసి, బిల్లు పెట్టి, డబ్బులేయక, ఏసినాక మళ్ళా క్యాన్సల్ చేసుకొని, ఎదుటివాడిని హరాస్ చేయొద్దు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. నా టైం వేస్ట్ చేయొద్దండి. మీకు రియల్‌గా ఇంట్రెస్ట్ ఉండి, చేయగలము, ఫ్యూచర్‌లో ఒక విజన్ ఉంది, గోల్ ఉందన్న వాళ్ళే కాల్ చేయండి. తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా హర్ట్ అయ్యుంటే ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. రైట్. థాంక్ యూ.